ఎందుకు జగన్ గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు అనుకుంటున్నారు? ఆయన 10 రూపాయలు తినడమ్మా ఆయన సొమ్ము, బీదా సాదా ఉండేవాళ్ళు లేనివాళ్ళు, అందుకు ఆయన సీఎం ఉంటేనే బాగుంది. అంటే గతంలో టీడీపీ పరిపాలన 5 సంవత్సరాలు పరిపాలించారు. సౌకర్యం లేదు, బీదా సాదకి చూసేలేదు, మంచి జరిగే వాళ్ళకే చూసుకునేది, వాళ్ళు ఉండే వాళ్ళకే చూసుకుంటారు, లేని వాళ్ళకి చూసేలేదు. జగన్ గారు పథకాలు ఇచ్చి జనాల్ని సోమరిపోతులు బాగా చూస్తూ ఉన్నాడు. సోమరిపోతులు చేస్తున్నాడు పథకాలు ఇచ్చి. లేదు బాగుంది, ఈ ప్రభుత్వమే బాగుంది. 10 రూపాయలు ఇచ్చి వెనక 100 రూపాయలు తీసుకుంటాడు. అది ఎవరు వచ్చినా తీసుకునేది. చంద్రబాబు వస్తే ఏమి గోండ్లకేసి చంపించలేదు. చంద్రబాబు వచ్చినా అంతే, ఇంకొకరు వచ్చినా అంతే, ఇంకొకరు వచ్చినా అంతే. మీరేం చేస్తారు? కూలి పని. రేట్లు పెంచారన్నారు కదా. పెంచిండారు, ఏం చేసేది మనకేనా? ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు అది ఎక్కడంతా పెంచలేదా? వాళ్ళకంతా దించమనేది. వాళ్ళకి పూర్తిగా మద్యపాన నిషేధం అన్నారు కదా. ఏం లేదు, అన్ని రాష్ట్రాల్లో పెరిగింది, మనకి పెరిగింది. రోడ్లు బాగాలేదు. రోడ్లు బాగలేదంటే వేస్తారు. ఇది ఎవరు వచ్చినా ఒక్కొక్కటే చేసుకోవచ్చారు. 2 సార్లు కరోనా వచ్చిండా, కరోనాలో అన్నీ పొడి వెళ్ళేసిండారు వాళ్ళు. మనము తెలుసుకోవాల, చంద్రబాబు వచ్చినా అంతే, ఇంకొకటి వచ్చినా అంతే. గుండాయిజం, రౌడీజం ఉందండి. అయ్యో, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేసి చూపిస్తారు. ఎవరు చేసేలేదు రౌడీజం, ఇంకా వీళ్ళు చేస్తారు, వాళ్ళు ఇసుక చేసే. మాఫియా పెరిగిందండి. ఇసుక మాఫియా, ఇసుక రేట్లు పెంచారు. లేదనా, అది ఇప్పుడు ఎవడు వచ్చినా అంతే. అది లేదు, ఈయన ప్రభుత్వంలోనే ఇసుక మాఫియా రేట్లు, ఇసుక రేట్లు పెరిగింది. ఈ సిగరెట్లు పెరిగిందంటే చెల్లెనే అన్నది ఈ మాట. ఆయమ్మ అంటుంది, ఆయమ్మ వచ్చేస్తే దించేమను, ఫ్రీగా ఇచ్చేమను. ఎవరు వచ్చినా అంతే. ఎందుకు మరి చెల్లెనే ఎట్లా విమర్శిస్తుంది? ఒకటే పార్టీలో ఉండొచ్చు కదా, కాంగ్రెస్లోకి ఎందుకు? ఏమో వాళ్ళ ఫ్యామిలీ విషయం మనకెందుకు. కాంగ్రెస్ పుంజుకునే ఛాన్స్ ఉందా మరి షర్మిల ఎంట్రీతో? ఆయమ్మ గుంజుకోవాలనో కూర్చోవాలనో మాకేం తెలుసు వాళ్ళ ఫ్యామిలీ ఇది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందా మరి ఇక్కడ? ఇక్కడ లేదు, ఇక్కడ వైఎస్ఆర్. టీడీపీకి ఛాన్స్, టీడీపీ జనసేన కలిశారు కదా. టీడీపీ వైఎస్ఆర్ ఇక్కడ. టీడీపీ జనసేన కలిసింది కదా, మరి జగన్ గారిని ఓడించే ఛాన్స్ ఉందా? అయ్యలేదు, లేదు. పవన్ కళ్యాణ్ చేతి ఏమి కాదు. 175కు 175 అంటున్నారు కదా జగన్. మాటలే, ఏం పప్పు ఉడకలేదు. జగన్ గారు అన్నారు ఆ మాట. జగన్ వస్తాడు ఇక. Like and subscribe Eagle Media Works.